వర్తమానం మధ్యాహ్న వార్తలను చదువుతుంది భాష. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. జీఎస్టీ నష్టాలను పూడ్చండి, కేంద్రాన్ని కోరిన సీఎం విజయన్. స్కాలర్షిప్ బకాయిలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, కేటీఆర్. ఆర్టీఐ దరఖాస్తుల నిరాకరణపై హైడ్రాకి ఆరోపణలు. కేంద్రం వస్తు సేవల పన్ను జీఎస్టీ రేటు నిర్మాణాన్ని సవరించినప్పుడు ఆదాయ నష్టాన్ని ఎదుర్కొనే ఆ రాష్ట్రాల ఆందోళనను పరిష్కరించాలని, ఈ విషయంలో ప్రధాని మోడీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలో భాగంగా కేరళ ఆదాయ నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కేంద్రానికి, ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆందోళనను ఎత్తి చూపుతూ తాను ఇప్పటికే ప్రధానికి లేఖ రాశానని విజయన్ తెలిపారు. కేంద్రం రాష్ట్రాల మధ్య 50:50 జీఎస్టీ ఆదాయాన్ని విభజించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కొరత ఏర్పడిందని ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రతిపాదిత సంస్కరణలు స్వాతంత్ర అనంతరం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై అత్యంత దారుణమైన ప్రభావాన్ని చూపుతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రతిపాదిత సంస్కరణలు స్వాతంత్ర అనంతరం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై అత్యంత దారుణమైన ప్రభావాన్ని చూపుతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఇప్పటికే హెచ్చరించిన విషయం విదితమే. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని హైలైట్ చేస్తూ విజయన్ పై విధంగా స్పందించడం గమనార్హం. జీఎస్టీ సవరణ అమలు చేసిన తర్వాత రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఆదాయం కోల్పోతే పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో ఆటంకాన్ని ఏర్పరుస్తుందని, కాబట్టి రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని సీఎం అన్నారు. ఎక్కువ పన్ను రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని ప్రధానికి రాసిన లేఖలో విజయన్ పేర్కొన్నారు. జీఎస్టీ రేటు సవరణ కారణంగా ఆకస్మిక ఆదాయ నష్టం రాష్ట్రాల ఆర్థిక స్థితిని మరింత బలహీనపరుస్తుంది. నష్టాన్ని అంచనా వేయడానికి, భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. తగిన పరిహారాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిజాం కాలేజీ విద్యార్థిని సుమన ఎక్స్ వేదికగా కేటీఆర్కు అభ్యర్థన చేయగా ఆయన స్పందించారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు కేటీఆర్. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో మీరు అత్యంత చురుకైన నాయకులలో ఒకరు. నిజాం కళాశాల పూర్వ విద్యార్థిగా మీరు ఎక్స్ వేదికగా మా సమస్యలను ముందుగానే పరిష్కరించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని సుమన అనే విద్యార్థిని ట్వీట్ చేశారు. ఇటీవలే నేను నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాను. టీసీ తీసుకునేందుకు వెళితే ఆర్టీఎఫ్ 28,000 రూపాయలు, ఎంటీఎఫ్ 14,000 రూపాయలు చెల్లించాలని అడిగారు. ఇప్పటి వరకు తమకు ఫైనల్ ఇయర్ స్కాలర్షిప్ చెల్లించలేదు. మాది మధ్యతరగతి కుటుంబం. దయచేసి తక్షణమే స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నట్లు సుమన్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా సామాజిక కార్యకర్తలు డాక్టర్ లుబ్నా సర్వత్, విజయ్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన దరఖాస్తులను తిరస్కరించడం ద్వారా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ 2005ను ఉల్లంఘించిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. హైడ్రా దరఖాస్తులను తిరస్కరించిన తర్వాత కార్యకర్తలు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వద్ద అప్పీలు చేశారు. 2025 ఆగస్టు 28న కార్యకర్తలు హైడ్రా కార్యాలయానికి వెళ్లి అవసరమైన పోస్టల్ ఆర్డర్లతో పాటు 3 ఆర్టీఐ దరఖాస్తులను సమర్పించడానికి ప్రయత్నించారు. అయితే హైడ్రా కార్యాలయ అధికారులు ఈ దరఖాస్తులను స్వీకరించలేమని చెప్పి తిరస్కరించారు. అంతకుముందు కార్యకర్తలు వాట్సాప్ ద్వారా సమాచారం పొందడానికి ప్రయత్నించారు. అయితే అది కూడా తిరస్కరించబడింది. హైదరాబాద్లో ఆర్టీఐ దరఖాస్తులను తిరస్కరించిన ఆరోపణలకు తోడు కార్యకర్తలు హైడ్రా ఇంకా తెలంగాణ అధికారిక వెబ్సైట్లో కూడా లిస్టింగ్ చేయలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUD ద్వారా 2024 జూలైలో హైడ్రాను ఏర్పాటు చేసినప్పటికీ ఇది ఇంకా అధికారిక వెబ్సైట్లో కనబడడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దాదాపు 100 కోట్ల రూపాయల వరకు పైగా కేటాయించబడినప్పటికీ ఇది ఒక క్రియాశీల అధికారిక వెబ్సైట్ లేకుండా ఉందని వారు తెలిపారు. అందులో కనిపిస్తున్న లింక్ ఒక సాధారణ వర్డ్ ప్రెస్ సైట్లా ఉందని, ప్రైవేట్ పాపప్స్ మాత్రమే ఉంటాయని, సిబ్బంది వివరాలు, పని విధానం లేదా సంస్థ నిర్మాణం గురించి ఏమీ లేవని పేర్కొన్నారు. కార్యకర్తలు మరింతగా ఆరోపిస్తూ హైడ్రా కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ PIOని నియమించలేదని, ఇది ఆర్టీఐ చట్టం ప్రకారం తప్పనిసరి అని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ తక్షణ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.